ముంచుకొస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలతో వైసీపీ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేయకపోతే వైసీపీ పనైపోయింది అని అంతా అనుకునే ప్రమాదం ఉంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట ఖచ్చితంగా పోటీ చేయాలని కేడర్ కి పార్టీ అధ్యక్షుడు జగన్ దిశానిర్దేశం చేశారు. ఎక్కడ ఏకగ్రీవాలు జరిగినా ఆ నియోజకవర్గం ఇన్ఛార్జీల మీద కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక వైసీపీ వ్యూహకర్తలు ఎన్నికల్లో పోటీ చేయకపోతే పరువు పోతుందని ఆలోచిస్తున్నారు. కానీ పోటీ చేసి ఓడిపోతే రాబోయే మరింత పెద్ద ప్రమాదాన్ని ఊహించలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి 151 నుంచి 11 సీట్లకు పడిపోయినా 39% పైగా ఓట్లు దక్కించుకుని ఇంకా బలం తగ్గలేదని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. త్వరలో జరగబోయే పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి పడే ఓట్లు 2024లో తెచ్చుకున్న ఓట్ల కంటే ఖచ్చితంగా తక్కువగానే ఉంటాయి. ఆ విషయం ప్యాలెస్ పెద్దలకు తెలుసు. స్థానిక సంస్థల్లో ఫ్యాన్ పార్టీ ఓటు బ్యాంక్ 5 నుంచి 10% తగ్గితే, అంటే గతంలో వచ్చిన 39% నుంచి 35 లేదా 30%కి పడిపోతే ప్రజల్లో జగన్ పట్ల ప్రజాదరణ తగ్గిపోయిందని తేలుతుంది. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నా అసలు సంక్షేమమే లేదని, రాష్ట్రంలో శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంటే అసలు ఏమీ చేయడం లేదని ఆరోపిస్తున్న జగన్ అండ్ కో వాదన లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలతో వీగిపోయింది. అప్పుడు వైసీపీ నుంచి వలసలు వెల్లువెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ జగన్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో కనీసం 30% ఓట్లు కూడా రాకపోతే వైసీపీ కోసం డబ్బులు పెట్టడం కూడా దండగా అనుకునే పరిస్థితి వస్తుంది. లోకల్ ఎలక్షన్స్లో ఖర్చులు భారమంతా నియోజకవర్గాల ఇన్ఛార్జీల మీద వేసేశారు. ఇప్పుడు భారీగా ఖర్చు పెట్టిన ఎన్నికల సమయంలో టికెట్ ఇస్తారనే గ్యారంటీ లేదు. గత ఎన్నికల ముందు తారుమార్ తక్రమార్ విన్యాసాలు చూసిన తర్వాత ప్యాలెస్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జీలు తమ బ్యాంక్ బ్యాలెన్స్ని ఎంతవరకు కరిగించుకుంటారో చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడే అకౌంట్లు ఖాళీ చేసుకుంటే 2029 ఎన్నికల్లో మరో క్యాష్ పార్టీకి టికెట్ ఇవ్వడం ఖాయం. మొత్తం మీద ఏ విధంగా చూసుకున్నా స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ నేతలను పెద్ద ట్రాప్లో ఇరికించేలా ఉన్నాయి. ఏకగ్రీవాలు జరిగి వైసీపీ పోటీలో లేకపోతే కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక ఆరోపణ చేసి తప్పించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ దారి కూడా మూసుకుపోయింది.